ఈరోజు రెసిపీ ఆది లేదా పాల తాలికలు. ముందుగా కప్పు బెల్లం తీసుకొని అదే కప్పుతో వరిపిండి, కొబ్బరి ముక్కలు, యాలకుల పౌడర్, చిన్న కప్పుతో పచ్చిశనగపప్పు ముందుగా నానబెట్టి తీసుకొని ఈలోపు కడాయిలోని కాస్త నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు దోరగా వేయించి తీసుకొని కొద్దిగా వాటర్లోని కొంచెం పిండి కలుపుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు దలసరి కడాయిలోని వాటర్ వేసుకొని మరిగించిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని ఇలా పిండి చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని తీసుకొని తాలికలు పలుచగా సన్నగా ఇలా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకొని ఉంచుకోవచ్చు. ఇలా చేసింది పక్కన పెట్టుకొని పిండి ఉడికించిన బౌల్లోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ తాలికలు అంతా వాటర్తో చేసుకోవచ్చు, లేదా పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఒక గ్లాస్ పాలు వేసుకొని మరిగించిన తర్వాత నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకొని ఇప్పుడు బెల్లం వేసి బాగా కలిపిన తర్వాత తాలికలు వేసుకొని 5 నిమిషాలు ఉడికించి తీసుకొని కలిపి ఉంచిన బియ్యం పిండి కూడా వేసుకొని 2 మినిట్స్ ఉడికించిన తర్వాత బౌల్లో తీసుకొని యాలకులు, కొబ్బరి ముక్కలు వేసుకొని తీసుకోవడమే. దీనిలో సగం బెల్లం, సగం పంచదార కూడా వేసుకోవచ్చు. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.